రాజు ఏంద్రాకి ఇక్కడ గిట్ల కూర్చుండి ఆలోచిస్తాను. వచ్చే జన్మల నేను అమ్మాయిగా పుడితే బాగుండని ఆలోచిస్తానని. అమ్మాయి లెక్కనా? అదేంద్రా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? ఏం చెప్పండి మా బాధలు నీకు. ఇంట్లో వంటను ఎందుకు వంటావు అని తిడతారు, బయట తిరుగుతాడు తిరిగిపోతాడు అని తిడతారు, జాబ్ చేస్తారు ఇదేం జాబ్ అని తిడతారు, జాబ్ చేయకపోతే ఏం జాబ్ చేస్తలేవు అని తిడతారు, పెళ్లి చేసుకుంటాడో ఎందుకు చేసుకున్నావు అంటారు, పెళ్లి చేసుకోకపోతారు ఇంకెందుకు పెళ్లి చేసుకుంటలేవరా అని తిడతారు. మా మొగల బతుకులు అలా తిట్లు తప్పి చేయవున్నాయి. జాబ్ చేసిన ఇవ్వలేమన్నారు, చేయకుండా ఇవ్వలేమన్నారు. మా మొగల బతుకుల కన్నా మీ ఆడవాళ్ళ బతుకులే నయం ఉన్నది. అందుకే వచ్చే జన్మల ఆడవాళ్ళకి కూడా ఫిక్స్ అయినా. ఏంద్రా గట్ల మాట్లాడతాను? మా ఆడోళ్ళ కష్టాలు నీకేం తెలుసు చెప్పు? తెల్లారు లేచిన కాడికెళ్ళి ఊడవాలి, చల్లాలి, బట్టలు ఉతకాలి, బోళ్ళు తోమాలి, ఆఖరికి వంట కూడా మేమే వేయాలి. లాస్ట్కి వస్తే ఇంట్లోకి వచ్చేసరికి ఏం చేసినావు అని అడుగుతారు మీ మొగోళ్ళు. మీరు బయట చేసే పనుల కంటే మేము ఇంట్లో చేసే పనులే చాలా ఎక్కువ. అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది మొగోని లెక్క పుడితేనే మంచిగుండు అని, కానీ నీ లెక్క వేస్ట్గా అయితేనేమో అని అద్దనిపిస్తుంది. నేను మరీ అంత కనపడుతుంది.